ఏడుపు ముఖం వేసుకొని, ఊసూరు ముఖం వేసుకొని, గందరగోళం అయిపోయి, నేను ఏడిచి జనాన్ని ఏడిపించి చండాలంగా. అస్సలు అబ్బే, ఏదో ప్రార్థన చేసేటప్పుడు ఆ భారం వచ్చినప్పుడు కన్నీళ్ళు తప్ప, ఎల్లప్పుడూ దేవుని వాక్యం ప్రకారం హ్యాపీగా. ఏదన్నా సమస్య వచ్చిందా అని ఆయనే డీల్ చేస్తాడు, ఆయన లేకపోతే కదా. ఏదైనా నష్టం కలిగిందా, నష్టాన్ని ఆయనే భర్తీ చేస్తాడు. ఏడు నష్టం వస్తే నెక్స్ట్ ఏడు 2 లాభం ఇస్తాడు, ఆయన చూసుకుంటాడు. మరి నా పని ఏంది? నేను ఆలోచించటమా, అప్పచెప్పటమా? చెప్పండి మీరు. ఆలోచించటమా, అప్పగించటమా? ఎవరికి అప్పగించి నువ్వేం చేయాలి? ఏడుపు ముఖం వేసుకొని తిరగాల? హ్యాపీగా, సంతోషంగా, ధైర్యంగా. సమాజం ఎలాంటిదంటే నువ్వు ఏడిసే కొద్ది ఏడిపించిద్ది. నువ్వు చేయాల్సింది ఏంటంటే, నీ ఏడుపు చూద్దాం అనుకున్న వాళ్ళ దగ్గర ఇంకొంచెం నవ్వుతా తిరుగు, వాడు ఏడుతాడు. నీ ఏడుపు చూద్దామని కలలు కన్న వాళ్ళ దగ్గర ఇంకొంచెం నవ్వుతా తిరుగు, చివరికి నీ దగ్గర ఏడుపు దొరక వాడు ఏడుతాడు అన్నమాట. అంతే. ఓకేనా? రైట్. సంతోషంగా బయలుదేరండి. అందరికి వందనాలు.